పచ్చిమిరకాయల బజ్జీలకి శనగపిండి, పచ్చిమిరకాయలు, తినే సోడా కొంచెం వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, వాము కొంచెం. ఇది మిక్సీలో పట్టుకోవాలి. వాము, జీలకర్ర ఒక చెంచా వేసాను, వాము అర చెంచా జీలకర్ర వేసాను, పచ్చిమిరకాయలు, ఆయిల్ వేసుకుని పెట్టుకోవటమే స్టవ్ మీద. ఇలా పట్టుకొచ్చిన వాములో కొంచెం శనగపిండి వేసి ఇలా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లో పచ్చిమిరకాయలు చాకుతో కానీ పిన్నిస్తో కానీ ఇట్లా బెజ్జంలాగా పెట్టుకోవాలి, హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్లో ఈ పిండి పెట్టేసేయటమే. ఇదిగోండి ఉప్పు దేశంగా ఈ పిండి ఇట్లా కలుపుకోవాలి. ముందు ఉప్పు అంతా కలుతుంది. తర్వాత వాటర్ వేసి ఇలా కలుపుకోవటమే. సరిపడా వేసుకోవాలి వాటరు. పిండి వండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా వాటర్ పడుతుంది. ఇలా కలుపుకుంటాం. అయినాక ఆయిల్ వేసి బండి పెట్టాలి స్టవ్ మీద. అప్పుడు కాగినాక ఈ పచ్చిమిరకాయలు ముంచి దాంట్లో వేయాలి. ఇలా వేసేయటమే పచ్చిమిరకాయలు పిండిలో ముంచి. కాలినాక తీసుకోవాలి. బజ్జీలు ఇంతే అండి. తీసుకుని ఇట్లా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేయటమే.